అంత మంచిగా కదా బాంబమ్మ? అంత మంచిది. తీసుకోబా మరి ఏమన్నా ఇద్దరం బాబా మరదలో ఉన్నాం ఎట్లుండాలి బా? తీసుకుంటా బాబాకి తీసుకోబా నేను కడతాను నీకు ఎందుకే తీసుకుంటా. నేను ఉండగా నీకేం బా తీసుకో బామ్మా తీసుకో మనకేమన్నా నేను పైసలు కడతా నీకెందుకు ఉండగా ఎందుకే అన్న ఒక థమ్సాపి సదా ఆపరేటర్ చాలా అన్న. తాతకేమన్నా బాగుంది బావా బామ్మమ్మ గ్లాసులు తీసుకో మరి థమ్స్అప్ తీసుకో గ్లాసులు తీసుకో అన్న 2 గ్లాసులు ఇయ్యి. కాదమ్మా తాగాలి. మరి తిరిగి నీకేం వద్దా? తీసుకుందాం. తీసుకో చిప్స్ ప్యాకెట్ తీసుకో. అన్న ఒక చిప్స్ ప్యాకెట్ ఇయ్యి. ಎಲ್ಲ బాంబా పెళ్లి చేసి ఎలా బా తిని చిప్స్ తీసుకో తాగదాం తిని తిని బా హలో అట్లానాడా? సరే సరే వస్తుంది ఇప్పుడు నేను వస్తున్నా. బాంబా అనుకుంటా వచ్చి నాకు టూపేసి బాగా థమ్స్అప్ తీసుకోమంటే థమ్స్అప్ తీసుకుంటే సిక్స్ ప్యాకెట్ తీసుకోమంటే సిక్స్ ప్యాకెట్ తీసుకుంటే ఫోన్ రాగానే బిల్లు కట్టకుండా చేయకుండా వాడి పని అంతే కదా, వాడు కట్టాడు, వాడు బీ కడతాడు, ఎప్పుడన్నా వాడు తాగుడే వాను తిరుడే వాను. ఏం రా యాడికి పోయినావు? ఫిలింలు సినిమాలు ఎప్పటికి సినిమాలు లాగా మంచిగా చదువుకుంటే మంచిగా ఇది అవుతుంది కదరా. ఏం రా సినిమాలు అంటున్నావు, లక్షల మందిలా ఒక్కడే ఇదే అవుతున్నాడు. ఏం సినిమాలు అవన్నీ ఏం చూస్తావురా? మిగతా వాళ్ళంతా భిక్షం ఎత్తుకుంటున్నారా, సినిమా తీయాలని పోయి హత్య చేయడానికి పోయినావు. నేను అంతకున్నాను, నేను అంత చేయడం చూసావా అయ్యా? అవునయ్యా, నేను ఫ్రాడ్ని. దేనివల్ల? నీ వల్ల, నీ పెంపకం వల్ల. చిన్నప్పుడు ఏడిస్తే స్కూల్ వెళ్ళి దించావు, ఇప్పుడు కూడా నా చదువు అని ఏడిపిస్తున్నావు కదయ్యా. జ్వరం వస్తే స్కూల్ వెళ్ళి తీస్తావు, ఫెయిల్ అయితే గుండు పట్టిస్తావు. నాకు బాధ పెట్టినా అది మానేదయ్యా. మ్యాథ్స్ గుండు, సైన్స్ గుండు అని స్కూల్లో అందరూ ఎగతాలు చేస్తే ఆ బాధ ఇంకా మానలేదయ్యా. సైకిల్ మీద నుంచి పడితే గురుకులు వచ్చి సైకిల్ చెప్తావు. సైకిల్ మీద ఉన్నంత ప్రేమ 1% అన్నా నా మీద ఉందా అయ్యా నీకు? అసలు ఇంకా నయం, నీకు ఇంకో బిడ్డ పుట్టలేదు. పుట్టుంటే వాడిని కూడా టార్చర్ చేసి చంపేసేవాడిని. నేను ఇంజనీర్లోకి చేస్తానా? అది వద్దానే కదా అయ్యా నేను చెయ్యి కొట్టుకున్నాను. అయినా వదిలేవా నువ్వు? గురినే చేతులు తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించావు, కానీ ఒక్కసారి నొక్కుందా నన్ను అడిగేవా? నువ్వు ఇంట్లో టార్చర్ నుంచి తప్పించుకోవాలని వెళ్ళి హాస్టల్లో చేయాలని అక్కడ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోలేను. ఏదో ఒక రోజు అమ్మ చేతి వంట తిందామని తృప్తి కోసం వస్తే నువ్వు అప్పుడు కూడా వదిలేవా అయ్యా? అప్పుడు కూడా నా ఎగ్జామ్ ఎప్పుడు, మార్క్స్ ఎన్ని అని అడిగావే తప్ప తిన్నావా అని ఎప్పుడన్నా అడిగావా? సినిమా కోరిక రాగానే తిన్నాగా వచ్చి నీకే కదా చెప్పాము. అప్పుడే నువ్వు పర్లేదు ఒకసారి ట్రై చేస్తున్నారని చెప్పుంటే, సపోర్ట్ చేస్తుంటే ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి? అదే వదిలేసి ఒక పిక్చర్ తీసుకొచ్చి నువ్వు కూడా నా వాళ్ళగా అవుతున్నావు. మంచివా అసలు నువ్వు? ఏమయ్యా ఇంతవరకు నా కోసం నువ్వేం చేశావు? నీకేంటి ఈ లోకమే నాశనం అయిపోయినా నేను ఇంజనీర్ అవ్వాలి, ఉద్యోగం సంపాదించాలి, అంతే కదా నీకు కావాల్సి? ఎడ్యుకేషన్ లోన్ తీర్చాలి, అంతే కదా? దిగులు పడవు, నేను ఎలాగైనా తీర్చేస్తాను. నువ్వు సినిమాలో ఓడిపోయి 9,999 మందిని చూస్తున్నావు, కానీ ఆ గెలిచి ఒక్కనే చూస్తున్నా నేను. నువ్వు భుజం మీద చేసి ఫ్రెండ్లీగా ఉంటావు అనుకో. ఇగో నా గురించి ఒక్కసారి ఆలోచించావా? నువ్వెంత శాడిస్ట్ అయ్యా.